హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, మేమైతే ఈ వీకెండ్ టెంపుల్‌కైతే వచ్చామనమాట. సో, ఈ టెంపుల్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారు కదా! అర్ధనారీశ్వర్ టెంపుల్ అనమాట. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. అండ్ హైదరాబాద్‌లో ఈ టెంపుల్ వచ్చేసి ఇలాంటి టెంపుల్ వచ్చేసి ఇదొక్కటే ఉంటుంది. ఇంకెక్కడా లేదు కూడా. ఎందుకు ఈ టెంపుల్‌కి అంత ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఈ టెంపుల్‌లో వచ్చేసి ఒక హాఫ్ ఏమో శివుడు ఉంటారు. ఒక హాఫ్ ఏమో పార్వతీదేవి ఉంటుంది. సో, అర్ధనారీశ్వర్ రూపంలో అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. చాలా అంటే చాలా బావుంది టెంపులు. సో, ఇది మనకి వే వచ్చేసి హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ వచ్చే రూట్ ఉంటుంది గదా! సో, అక్కడైతే ఉందన్నమాట టెంపులు. చాలా అంటే చాలా బావుంది. ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్‌నైతే విజిట్ చేయండి. అంత బావుంది టెంపులు. సో, ఫస్ట్ అయితే మనకి ఎంట్రన్స్‌లో పెద్దగా ఇలా అయితే కనిపిస్తుందనమాట. గోపురంలాగా పెద్దగా ఉంటుంది ఎంట్రన్స్‌లో. అండ్ మనకిక్కడ త్రిశూలం, అమ్మవార్లు ఉంటారు కదా! అసలు అలా అయితే కట్టారు. చాలా బావుంది. అంటే ఆ బ్లాక్ కలర్‌లో అలా కలర్‌ఫుల్‌గా అయితే కనబడిందనమాట. అండ్ మనకి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్దమ్మ తల్లి అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఈ చెట్టుకైతే మనం ముడుపులు కూడా ఏమైనా ఉంటే కట్టుకోవచ్చనమాట. అండ్ మనకి టెంపుల్‌కి సైడ్ కూడా అమ్మవారి రూపాలుంటాయి కదా! సో, ప్రతి అమ్మవారి రూపం పెట్టి దాని కింద నేమ్స్ కూడా రాశారు. ఎందుకంటే చాలా మందికి ఆ రూపం ఏంటి అనేది అర్థం అవ్వదు కదా! సో, అలా అయితే అమ్మవారి రూపం ఏంటి అనేది ప్రతీదీ చుట్టూ పెట్టారనమాట. సో, అలా రాశారు. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా త్రిశూలం ఒకటి పెద్దగా అయితే పెట్టారు. చాలా బావుంది. సో, చూసారు కదా! శివపార్వతుల రూపం ఎలా ఉందో. చాలా బావుంది. ఒక హాఫ్ పార్ట్ ఏమో శివుడు అండ్ హాఫ్ పార్ట్ పార్వతీదేవి. అసలు ఇలాంటి టెంపుల్ అంటే ఇలాంటి విగ్రహం మనకి హైదరాబాద్‌లో ఈ ఒక్క టెంపుల్‌లోనే కనిపిస్తుంది. ఇంకెక్కడ ఇలా శివపార్వతులైతే కనిపించరు మనకి. అండ్ ధ్వజస్తంభానికి కూడా చూసారా? థర్డ్ ఐ అంటారు కదా శివుడికి. సో, అలా పెట్టారనమాట ధ్వజస్తంభానికి కూడా. చాలా బావుంది టెంపుల్ మొత్తం బ్లాక్ కలర్ అలా. అండ్ విగ్రహాలు మాత్రం కొన్ని కొన్ని కలర్‌ఫుల్‌గా అట్లా పెట్టారు. చాలా బావుంది. అండ్ మేము ఈవినింగ్ 4కి అలా వచ్చాము. అండ్ ఈవినింగ్ వ్యూ చూసుకున్నాము. అండ్ నైట్ వ్యూ కూడా ఉన్నామనమాట 7 వరకు అలా. సో, ఈవినింగ్ వ్యూలో కూడా టెంపుల్ చాలా బావుంది. అండ్ ఆ లైటింగ్స్‌లో కూడా నాకు నచ్చిందనమాట. అండ్ మేము సాటర్‌డే వెళ్ళాం కదా! సో, కొంచెం క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ నేను టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూసేయండి. సో, చూసారు కదా! టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. అస్సలు మిస్ చేయొద్దు. అంత బావుంది టెంపుల్ అయితే. సో, ఈవినింగ్ వ్యూలో అయితే ఇంకా ఇంకా బావుంది. అండ్ మార్నింగ్ అంటే కొంచెం సన్‌లైట్ ఉంటుంది కదా! అలా కన్నా ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో అయితే చాలా సూపర్‌గా ఉందసలు టెంపుల్. సో, తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.